ఈ మహాగ్రంథాన్ని జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించడంలో తప్పు లేదని అన్నారు. భారతదేశంలోని హిందువులు భగవద్గీతను చదవడంతో పాటు పాటించడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. భారతీయులను సన్మార్గంలో వేల సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత అని అన్నారు. భగవద్గీతలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, తరతరాలుగా యుగాలుగా హిందూ ధర్మాన్ని కుదిరిల్లుతున్న సరహది భగవద్గీత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ధరణి, విశ్వాధిరామ్, శేషమ్మ, పార్వతమ్మ, నారాయణమ్మ, ఆంజనేయులు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ గ్రంథం ఇది. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవాల్సింది. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చదవాల్సింది. ఇది భగవంతునికి భక్తునికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. దీని ద్వారా ఎన్నో మంచి గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చదివినచో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. చెడు మార్గాల నుంచి దూరంగా ఉండి మంచి మార్గాలలో పోయే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది ఇంట్లో ఒక ఇంపార్టెంట్ బుక్ లాగా పెట్టుకుని, గ్రంథంలాగా పెట్టుకుని టైం దొరికినప్పుడంతా చదువుకుంటూ సన్మార్గంలో నడిచేదానికి ప్రయత్నించాలి. ఇంట్లో సనాతన సారథి భగవద్గీత సమస్త మానవ జాతికి జీవన సారాన్ని బోధించిన గ్రంథానిది భగవద్గీత. ఆత్మకు పరమాత్మకు మధ్య వారధి భగవద్గీత. సృష్టిలో ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సన్మాన మార్గంలో నడిపించే విజయ కైవల్యాన్ని ప్రార్థింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని 48వ వార్డు రోజా వీధిలో భగవద్గీత గ్రంథాలను పుస్తకాలను ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగింది. భారత